నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇగ వాళ్ళ తోటలో చూస్తే మాత్రం ఫస్ట్ నాకు కాకరకాయలు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే వీటితోటి పొడి గాని, పచ్చడి గాని చేసుకుందాం అనిపిస్తుంది. కాకరకాయ నిలువ పచ్చడి చేసినా కూడా చాలా బాగుంటది. ఇలా పొడన్నా, పచ్చడన్న రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేద్దాం. ముందైతే కోసుకుంటా. అయితే చట్నీకి పండుది కూడా బాగుంటదని ఎవరో అన్నం గిన్నా ఒక్కటి మాత్రం పండింది. ఇది కూడా ట్రై చేస్తే ఇక అన్ని పిందెలు ఉన్నాయి. ఇట్లా కొన్ని రోజులైతే పండుతాయి. అసలు ఇక్కడ చూస్తే ఎంత పొడవైనాయి కదా. అసలు ఇవి పొట్లకాయలా కాకరకాయలా అన్నట్టు ఉన్నాయి. మస్తు పొడవు అయిపోయినాయి. పొడి చేసుకోవచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు. కాకపోతే కాకరకాయ కూడా పురుగు బాగా వస్తుంది. మనం మధ్యలో మధ్యలో ఏం చేయాలంటే ఆకులు, ఎండిపోయిన ఆకులు అన్నిటిని ఇట్లా తీసేస్తూ ఉండాలి. దీనికి కూడా ఎల్లో కలర్ అవుతుంది కొంచెం కొంచెము. ఇట్లా ఎండిపోయిన ఆకులు తీసేస్తే గాలి వెలుతురు అనేది మంచిగా వచ్చేసి కాయలు ఇంకా కొంచెం బాగుంటాయి, మంచిగా ఎక్కువ వస్తాయి, మంచిగా ఉంటాయి. ఇక్కడ ముందుకున్నాయి, ఈడ కూడా ఉన్నాయి. స్టూల్ వేసుకోవాలి, ఈడ రాదు. ఇక తీగ అనేది మొత్తం ఇక్కడ ఇదంతా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి కొన్ని. ఇందాక ఈడ నిల్చుంటే కనిపించలేదు, ఇటు మల్లంగానే మళ్ళీ ఈడ కనిపించినాయి. అంటే ఈ తీగ జాతులు కానీ ఏమన్నా గ్రీన్ ఉండేటివి మనం చూసుకొని కోసుకోవాలి. ఇక అసలు ఎన్ని పిందెలు ఉన్నాయో మొత్తం. ఇంకా అడగొద్దాం. ఇంక ఇక్కడ ఉన్నాయి. ఇట్లా చూసుకోకుంటే మనం పండు పండుతాయి కాబట్టి చూసుకొని కోసుకోవాలి నిదానంగా. ఇంక ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. కాకరకాయలతోటి అయితే మన బుట్ట అయితే ఎంత నిండుగా ఉంది కదా. కాకరకాయలు మాత్రం ఈ సీజన్లో, అంటే కాకరకాయలు నాకు తెలిసి ఎప్పుడైనా బాగా వస్తాయి, ఈ సీజన్లో ఇంకా బాగా వస్తాయి. ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టుకోండి. ఈ సీడ్స్ అన్ని మన స్టోర్వే. ఇంక ఈ ఫైబర్ టబ్లో అరటి మొక్క ఉంది, దాంట్లోనే నేను కీర పెట్టేసిన. ఇవి కూడా మొక్క అనేది తీగ చిన్నగానే ఉంది కానీ మంచిగా కాస్తుంది. ఇప్పుడైతే రెండు మూడు అయితే చిన్నగా ఉన్నాయి, కానీ ఇవి చిన్నగా ఉన్నాయి కానీ పిందెలు ఏం కదా, ఆల్రెడీ అయినాయి. ఎందుకంటే ఇట్లా వచ్చేస్తున్నాయి కదా, ఇంకా అయినట్టే. కీర కూడా బలి ఉంటుంది కదా. మనం రెండు టమాటాలు, రెండు కీరలు ఇట్లా కట్ చేసుకొని పైన కోసుకొని ఇంత ఉప్పు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇది పెద్దగా అయింది, ఇది కోసుకో. ఆహా, ఎంత బాగా వచ్చింది కదా ఇది. అసలు ఇలాంటి కీర మొక్కలు మనం 12x12 గ్రో బ్యాగులలో ఒక రెండు తీగలు పెట్టుకున్నా కూడా చాలా చక్కగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం అందులోనే ఇత్తనాలు వేసి నీళ్లు చల్లితే మాత్రం ఎందుకో తీగలు అంత పెద్దగా ఎదగవు. కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న దాంట్లల్లో ఫస్ట్ పెట్టేసుకొని అవి కొంచెం ఇంత సైజు వచ్చినాక తీసి మళ్ళీ ఈ గ్రో బ్యాగ్లో పెట్టేసుకుంటే అసలు రెండు మొక్కలు చాలు. 12x12కి మంచి ఇట్లా కాయలు తీసుకోవచ్చు మనం. ఇక కొన్ని బీరకాయలు కూడా వచ్చేసినాయి, ఇవి కూడా కోసుకుందాం. మస్తు వచ్చింది కదా. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా కోసుకుందాం. ఇంకా సన్నదోమ అనేది ఈ కాలంలో చాలా వస్తాయి. నేను ఇట్లా ప్యాడ్స్ పెట్టుకున్నాను, ఎంత వచ్చినాయో దోమలన్నీ. ఇట్లా ఈ కాయలు కనిపించగానే ఈ పురుగు కూడా వచ్చేస్తుంటారు. కాబట్టి ఇలాంటివి కూడా మనం కట్టుకోవాలి. ఇక ఇక్కడ ఒక పొట్లకాయ కూడా వచ్చేసింది, ఇది కూడా కోసుకుందాం. ఇది గ్రీన్ చారల పొట్లకాయ. గ్రీన్ వచ్చేసి దీని మీద చారలు ఉంటాయి ఇట్లా. ఇక చాలా రోజుల తర్వాత అయితే మన మిద్దె తోటలో నేతి బీరకాయ కూడా వచ్చేసింది, ఇవి కూడా కోసుకుందాం. నేను ప్రతి తీగల దగ్గర ఇట్లా కట్టేసుకున్నా అన్ని, ఎందుకంటే ఎన్ని దోమలో అసలు. ఇంక ఇవి చూసుకుంటే కొంచెం చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కానీ ఇవి కూడా మంచిగా వస్తాయి మనకు, ఎందుకంటే కూరకు ఒక్కటే సరిపోదు కాబట్టి ఇవి కూడా కోసుకుంటున్నా. మామూలుగా ఇలాంటి తీగలన్నీ మనం 12x12 గ్రో బ్యాగ్లలో పెట్టుకుంటే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు తీగలు పెట్టుకుంటే మనం ఇట్లా పాకడానికి ఏదో ఒకటి ఇట్లా కట్టుకోవాలా, అసలు మంచిగా వచ్చేస్తాయి. కరెక్ట్ సరిపోతుంది మట్టి అనేది. ఇంకా ఈ విత్తనాలు కూడా మన స్టోర్లో ఉన్నాయి. నేతి బీరలో ఇది ఒకటే రకం కాకుండా గుత్తి నేతి బీర కూడా ఉన్నాయి. రకరకాల నేతి బీర విత్తనాలు ఉన్నాయి. ఇక మనకి ఇష్టమైన ఈజీగా పెంచే లాంగ్ బీన్స్ కూడా వచ్చేసినాయి, ఇవి కూడా కోసుకుందాం. ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కోస్తూనే ఉండాలి. కోసినా కొద్దీ మళ్ళీ వస్తాయి. ఇక 2 రోజులకు ఒకసారి. కానీ సీజన్లో ఉన్నందుకో మరేమో కానీ ఈ మధ్యలో మరీ పొడుగు 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 ఇంత పొడుగు వచ్చేస్తున్నాయి. ఇట్లా కోస్తామా 4 రోజులు కాగానే మళ్ళీ ఇవన్నీ పెద్దగా అయిపోతాయి. ఈ చెట్ల మధ్యలో ఎందుకు నిల్చుందంటే ఇక్కడ పండ్లు లేవు, కూరగాయలు లేవు, కానీ నన్ను ఆకర్షించింది ఏంది అని అంటే ఇక్కడ దబ్బకాయ మొక్క ఉంది, దీనికి పూత వచ్చేసింది. దీన్ని మంచి స్మెల్ ఉంది కదా. అసలు ఇక్కడి నుంచి అసలు పక్కకు కూడా జరగము. నాకు తెలిసి ఇంత మంచి పర్ఫ్యూమ్ వాసన మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. అది కూడా మనకి పూతున్నన్ని రోజులు ఉంటుంది, దగ్గర దగ్గర 10-15 రోజులు. నాకు అనిపిస్తుంది మీకు కూడా ఇట్లనే ఉంటుందా, ఇంట్లో ఎవరికైనా దబ్బకాయ మొక్క ఉందా, ఇది ఉంటే ఇట్లుంటుందా. ఇంత చిన్న మొక్కకే ఇంత పూత వస్తే ఇట్ల వాసన ఉంటే నేల మీద పెడితే పెద్దగా వేప చెట్టు లాగా ఇట్లయితే ఒక కాలనీ మొత్తం సువాసనతోటి నిండిపోతుందేమో, అంత మంచి స్మెల్ ఉంది అసలు. అసలు ఈ పూత నిజంగా కాయల కోసం కాకున్నా
ఈ మంచి వాసనకు ఈ పూత కోసమన్నా మనం ఈ మొక్కనైతే పెట్టుకోవాలా. నేను ఇంకో చిన్న మొక్క కూడా మళ్ళీ తెచ్చి పెడతా ఇంకో దాంట్లో. ఇదంతా పూతనే మొత్తం ఇక్కడ ఇదంతా వచ్చేసింది. నేను మొన్న ప్రూనింగ్ చేసిన చేయంగానే మళ్ళీ ఇప్పుడు ఆకులు కనిపిస్తలేవు, కానీ పూతనే ఎక్కువ కనిపిస్తుంది. నాకు తెలిసి దబ్బకాయ అంటే బలం ఎక్కువ కావాలి కాబట్టి దీంట్లో ఒక 10 కాయలు అట్లా మంచిగా అయితే ఇంకా మిగతా పూత అంతా రాలుతుంది. కానీ అబ్బబ్బబ్బా! మనం ఒక్క అడుగు గూడా పక్కకేయలేము. అంత మంచి స్మెల్ ఉంది అసలు ఇక్కడైతే. ఈ గ్రో బ్యాగ్‌లో ఒక రిబ్బుడు వంకాయ గూడా వచ్చేసింది. ఇది గూడా కోసుకుందాం. అసలు రిబ్బుడు అని ఎందుకంటామంటే ఇన్ని ముడతలు ఉంటాయి అసలు. ఎన్నో కోస్తుంటే తెలుస్తది దీని అందం. దీంట్లో గూడా కొంచెం ఇత్తులు తక్కువుండి కండ అనేది ఎక్కువుంటది. ఇగ నిమ్మ మొక్కకు చూసుకుంటే ఎంత మంచి పూతొచ్చింది కదా! చిన్న చిన్న పూలు ముద్దుగా అనిపిస్తున్నాయి చూస్తుంటే. ఇంక 2, 3 కాయలు పండినాయి. ఇవి గూడా కోసుకుందాం. అబ్బా! ముట్టుకుంటూ వచ్చేసినాయి. ఇంగిక్కడైతే రాలి గూడా పడ్డాయి. నిమ్మకాయలు మంచి పండవ్వంగానే రాలిపోతుంటాయి. ఆ! సైజ్ చిన్నగుంది గానీ, తోలు చిన్నగుండి, రసం మాత్రం మస్తొస్తది ఈ చెట్టులో మాత్రం. ఎప్పుడో 8 ఏండ్ల కింద అసలు ఏం పేర్లు తెలవనప్పుడు తెచ్చిపెట్టిన మొక్క ఇదైతే. ఇంగిట్లా చూస్తే మాత్రం చెర్రీ టమాటాల పండగలాగుంది. నిజంగా ఎక్కడో చూస్తుంటాం గదా! మనం అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఇలాంటివి కోస్తుంటే, అక్కడెందుకు మన మిద్దె తోటలలోనే ఇంత మంచిగా కోసుకోవచ్చు గుత్తులు గుత్తులుగా. చెర్రీ టమాటాలు మాత్రం నన్ను ఎప్పుడు నిరాశపరచవు. ఇట్లా వస్తూనే ఉంటాయి. మొండి మొక్కే అనుకోవాలి ఇది గూడా. కాపోతే దీన్ని తాళ్ళు కట్టి బంధించేస్తా ఎక్కడికక్కడ మొత్తం. అన్ని గుత్తులే గదా! ఎంత బాగున్నాయో ఫ్రెష్‌గా. ఇది చారుకు గూడా చాలా బాగున్నాయి అసలు. పులుపున్నది, తీపుంది కాబట్టి చారు చేసుకుంటే కూడా మస్తుంటది. టమాటా చారు అసలు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే భలే ఇష్టం. ఎల్లిపాయ దంచి ఏసి టమాటా చారు చేస్తే సూపర్ ఉంటది కదా! వేడి వేడి అన్నంలో. ఇవి చిన్న చిన్న గిన్నెల్లాగా ఉంటాయి ఈ పూలు కాబట్టి దీంట్లో గిన్నెమాలతని అంటారు. మన తోట అందంగా కనిపియాలా, ఎక్కువ పూలు రావాలి అంటే మాత్రం ఇలాంటిది ఒక తీగ పెట్టుకుంటే అసలు ఎంత అందంగా కనిపిస్తదో. ఎక్కడ చూసినా ఆకులు తక్కువ, పూలు ఎక్కువ. ఈ మధ్యలో నర్సరీలలో కూడా అంతటా దొరుకుతుంది. నాకు విచిత్రం ఏమనిపించిందంటే దీంట్లోకి ఇట్లా కాయలు కూడా వస్తున్నాయి. అంటే వీటిల్లో నుంచి విత్తనాలు వస్తాయో ఏమో! చాలా వస్తున్నాయి ఇట్లా మొత్తం ఇవి పడితే మళ్ళీ వస్తదేమో నాకు కూడా తెలవదు. ఫస్ట్ టైం ఇట్లా. ఫస్ట్ చూస్తే అనుకున్నా దొండ తీగనేమో ఇక్కడ ఏమన్నా ఉందా అనుకున్నా. కాదు, దీనిదే ఇట్లా ఈ సైడ్‌కి వస్తుంది ఇట్లా. ఆహా! ఎంత బాగా అనిపిస్తుంది కదా! మొత్తం ఇదంతా పాకింది ఇట్లా మొత్తం ఇవన్నీ పూలే. గుత్తులు గుత్తులు ఇట్లా వచ్చేస్తాయి. మొత్తం ఇట్లా చూస్తే 2 కళ్ళు చాలట్లేదు కదా! ఇట్లాంటివి మనం రకరకాల పూలు మిద్దె మీద పెంచుకొని మంచిగా అసలు టేబుల్ మీద గానీ, దేవుని రూమ్‌లో గానీ, ఒక చెంబులోనో, అద్దం గ్లాసులోనో నీళ్ళేసి వీటిని పెట్టుకుంటే అసలు వీటిని చూస్తుంటే ఎంత అందంగా ఉంటది గదా! ఇంకా ప్లాస్టిక్ పెట్టినా అదొక రకమైన ఫీలింగ్ రాదు. ఏదో ఉందిలే అన్నట్టుంటది. ఇట్లాంటివి పెడితే మాత్రం సూపర్ అనిపిస్తుంది గదా! ఇంకా ఈ పూలు కోసుకుంటప్పుడు గూడా మనకు ఒక్క ఆకు ఇట్లా తెంచినా గూడా పాలనేది కొంచెం గారుతాయి. ఇంక ఇవాళైతే ఒక స్పెషల్ ఆకుకూరను చూపిస్తున్నా. అదే కస్తూరి మేతి. ఎంత మంచిగా వచ్చింది కదా! నేను అదే అన్నాను కదా! నీళ్లు పోయడం కష్టమైతే ఇట్లా సగం వేసుకొని, సగం కిందికి పెట్టుకొని ఇక్కడ నీళ్ళేసుకుంటే ఇలాంటి సన్న సన్న విత్తనాలు అనేటివి మంచిగొస్తాయి. ఇంకా ఈ కూర విషయానికొస్తే మనము హోటల్స్‌కెళ్ళి మంచి టేస్ట్ కావాలని పన్నీర్ బటర్ మసాలా గానీ, ఇలాంటి గ్రేవీ కూరలు తిన్నప్పుడు అంత టేస్ట్ ఎట్లొస్తదంటే ఇది గూడా ఒక కారణమే. ఎందుకంటే ఈ కూరను మంచిగా ఇట్లా కోసి చిన్నగున్నప్పుడే ఎండబెట్టి పౌడర్ జేసి, ఆ కూరలో కొంచెం ఇట్లా నలిపి ఏస్తే అసలు మసాలా కూరలల్లో అన్నిట్లల్లో చాలా బావుంటది. ఇంక బయట మనకు పొడి దొరుకుతది. ఇది డ్రై అయింది గానీ చానా కాస్ట్‌లీ ఉంటది. ఇంకోటి ఎన్నో రోజులయ్యింది ఉంటది. తప్పదంటే కొనుక్కుంటాం గానీ, ఇప్పుడు మన మిద్దె తోటలల్లా ఈ కస్తూరి మేతి ఇత్తనాలు తీసుకొని, మన స్టోర్‌లో ఇప్పుడు ఈ ఇత్తనాలున్నయి. ఇవి తీసుకొని మంచిగా చిన్న చిన్న ట్రేలల్లో గానీ, ఇలాంటి పెద్ద వాటిలల్లో ఎక్కడేసినా వస్తది మన మెంతి కూర లాగానే సేము. మనం ఇదేం లేదు ఇట్లా పెంచుకొని, ఇట్లా కోసుకోవాలి. ఇట్లా కోసుకొని చిన్న చిన్నగుంటదిది. మట్టి రాకుండా కొంచెం కోసుకోవాలి. ఒకవేళ మట్టొస్తే కడుక్కొని అంతా ఇట్లా డ్రై జేసుకోవాలి ఇట్లా. ఇట్లా కోసిన తర్వాత ఒకసారి కడిగి మంచి ఒక బట్ట మీద గానీ, ఇలాంటి బుట్టలల్లో గానీ ఇట్లేసుకొని డ్రై జేసుకోవాలి. డ్రై జేసుకొని మనం మంచి ఒక సీసాలో పోసి పెట్టుకుంటే మనం ఎప్పుడు ఏవి గ్రేవీ కూరలు గానీ, మసాలాలు ఇట్లనే బిర్యానీలు ఏవి చేసుకున్నా అందులో కొంచెం ఏస్తే అసలు ఎంత టేస్టో నాకిన్ని రోజులు నిజంగా తెలవదు. పన్నీర్ బటర్ మసాలా అసలు ఆ టేస్ట్ హోటల్ స్టైల్ ఎందుకబ్బా! ఎక్కడ మిస్ అయితుంది అనుకున్నాను. కానీ విస్మయ్ ఫుడ్‌లో చెప్పాడు తను. అప్పటినుంచి నేను ఇది మాత్రం ఖచ్చితంగా ఏస్తాను.
మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా మీరు కూడా పండించుకొని అట్లా వేసుకోండి. ఇంకోటి ఓన్లీ ఎండబెట్టి డ్రై చేయడమే కాదు, మనకు ఈ కూర ఎక్కువ వండితే మనకి ఇష్టం ఉంటే ఇట్లా మనం మేతి కూరని ఎట్లా వాడతామో సేమ్ ఆ ప్లేస్లో ఇది కూడా వాడొచ్చు. అదే కొంచెం చేదుగా ఉంటుంది. మెంతి కూర ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది. పరోటాలలో వాడొచ్చు, అన్నిట్లల్లో వాడొచ్చు. ఇంకా నాకు తెలిసి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మెంతి కూర కానీ కస్తూరి మేతి కానీ ఏదైనా కూడా వారానికి ఒకసారి తింటే మంచిది హెల్త్కు. ఉన్నవాళ్ళు తగ్గిపోతుంది అని కాదు, కంట్రోల్లో ఉంటుంది, మంచిది అన్నట్టు. ఇక ఇప్పుడైతే నేను కోసుకుంటున్నా. ఇట్లా పండించి కోసుకుంటుంటే కూడా మంచిగా అనిపిస్తుంటుంది కదా. ఇక ఇట్లుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేతి కూరకు దీనికి. ఇక ఇక్కడ మెంతి కూర ఉంది, ఇక్కడ ఇది కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది, కొంచెం ఆకు అనేది లైట్గా తేడా ఉంటుంది. ఇదేందో ఎండినాక మస్తు టేస్ట్ ఉంటుంది. అసలు కోస్తుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో, అంటే ఇంచుమించు చేదు టైపు ఆ టైపు. ఇక మనం పాస్తా అలాంటివి చేసుకుంటప్పుడు ఎట్లయితే అరగానో వేస్తారో ఇది కూడా అంతే, మన దేశీ అరగానో అనుకోవచ్చు. మంచి ఇదేందో ఎండిన తర్వాత దీనిది ఒక మంచి స్మెల్ టేస్ట్ అనేది వస్తుంది. అసలు తెలవనోళ్ళు అయితే అందరు పండించుకోండి. ఇంకొకటి, చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్పులల్లో కానీ కుండలల్లో కానీ ఎక్కడ 4 విత్తనాలు ఇట్లా వేసినా కూడా మంచిగా వస్తుంది. నీళ్లు పోయడమే మనం, అన్ని తెలుసు కదా, కొత్తిమీరకైనా మెంతి కూరకైనా నీళ్లు పోయడం మాత్రం కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలా. ఇప్పుడైతే నేను ఇది మొత్తం కోసేసుకుంటున్నా. కొంచెమేమో రెసిపీ నేను చేసే ఇప్పుడు వంటకు వాడుకుంటా, కొంచెమేమో ఇట్లా మంచి కడిగేసి ఎండబెట్టుకొని ఇంట్లో డబ్బాలో పోసి పెట్టుకుంటా. ఇంకా మనం బయట అంతంత కాస్ట్లీ పెట్టి కొంచెం రుచి తక్కువనే కదా బయట అనేసరికి, మన ఇంట్లో మన చేతులతోటి వండించుకొని ఇట్లా ఎండ వేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు వంట కోసం అయితే మెంతి కూర కూడా తీసుకుంటా. మెంతి కూర కొంతమంది ఏమంటారు అంటే, మాకు పెద్ద పెద్ద టబ్బులలో ఇలాంటివి కానీ 50 రూపీస్ టబ్బులలో వేస్తే అడ్డం పడుతుంది, వంగిపోతుంది, ఎంత జాగ్రత్తగా నీళ్లు పోసినా అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మూతి ఇట్లాంటిది ఇది చిన్నగా ఉన్న దాంట్లో చూసి మనం విత్తనాలు అనేది కొంచెం ఇట్లాగా ఎక్కువ పోసుకోవాలి. ఇట్లా ఇంత ఎక్కువ ఉండాలి. ఎక్కువ పోసుకొని నీళ్ళు అనేది ఇట్లా సైడ్ కొంచెం పోస్తే ఇంక ఇది అడ్డం పడదు అన్నట్టు. అందు గురించి కొంచెం ఎవరికైనా కష్టమైన వాళ్ళకు ఇలాంటి కుండీలల్లో, ఇంతకన్నా చిన్న కుండీలల్లో వేసుకోండి, అసలు సూపర్ వస్తుంది. ఇక మెంతి కూర కూడా మన పెద్ద మెంతమైంది మంచిగా, ఇది దీన్ని కూడా పోసుకుంటా. ఇంక ఇత్తనం వేసేటప్పుడు కూడా మట్టి అనేది ఇట్లా కొంచెం లోపలికి ఉండాలి ఇట్లా, ఎందుకంటే కూర పెరిగినాక పైకి రాకుండా లోపల నుంచే పెరుగుతుంటుంది, అడ్డం పడదుగా. ఆహా, మన మెంతి కూర ఫ్రెష్ మెంతి కూర ఇంత పోసేస్తాం. ఇంకోటి, మనము కోసిన తర్వాత ఈ కాడలు ఉంటాయి కదా, ఈ కాడలన్నీ మిక్సీ వేసేసి మనం మొక్కలకు పోస్తే ఏమన్నా పురుగు అట్లాంటిది ఉంటే కూడా చేదు కాబట్టి అలాంటిది కూడా తగ్గిపోతుంది మంచిగా. ఇంకా రోజైతే నేను కిందనే ఏ ఆకుకూర చేయాలన్నది డిసైడ్ అవ్వను, పైకి వచ్చేస్తా మంచిగా అట్లా తిరుగుతా. తిరిగిన తర్వాత ఇట్లా అన్ని కుండీలు చూడంగానే ఆకుకూర ఏదో ఒకటి మంచి స్టైల్గా కోసుకుంటా కిందికి వెళ్ళిపోతా. ఆకుకూర చేస్తా, ఓ రోజు పాలకూర, ఓ రోజు ఎర్రబచ్చల కూర, తూటి కూర, పక్కకే చూస్తే పొనగంటి, ఇట్లా అన్ని వరుసగా ఉంటాయి కదా, ఏదో ఓ రోజు ఒక రకమైనది. నిజంగా మనం మిద్దె తోటలు ఉంటే ఎంత బాగా కోసుకోవచ్చు, ఎంత బాగా తినొచ్చు కదా. ఇప్పుడైతే మన వంట కోసం నేను కొంచెం పాలకూర కోసుకుంటున్నా. పాలకూర కూడా అంతే, మనం కోసినా కొద్దీ మళ్ళీ వస్తుంది, 1-2 సార్లు ఏం కాదు, మంచిగా తినొచ్చు, 4-5 సార్లకు కూడా తినొచ్చు. లాస్ట్కి ఇంక ఇట్లా మనకు ఇదేంటి ఇత్తనాలు వస్తుంటుంది, ఈ టైంలో ఇంకా మనం వదిలేస్తే సరిపోతుంది. అంతవరకు కోసుకొని తిన్నా కూడా మంచిగా ఉంటుంది, హెల్తీగా కూడా వస్తూనే ఉంటుంది కోసినా కొద్దిగా. మనము మొక్కలే కదా ఏముంది అనుకుంటాం కానీ ప్రతి మనిషి కట్టెతోటే సంబంధం ఉంటుంది కదా. పుట్టినప్పుడు మనకు ఉయ్యాల కట్టేది కట్టెతోటే, అంటే ఒక చెట్టుతోటే, పోయేటప్పుడు కట్టెలలోనే చేస్తారు. కాబట్టి మనం పుట్టుక కట్టెతోటే ఉంటుంది, పోవడం కూడా మొక్కలతోటే, ఏది చేసినా కూడా. ఇంకా ఇన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి కదా, వీటన్నిటి విత్తనాలు మన స్టోర్లో ఉన్నాయి. మంచిగా చక్కగా పండించుకోండి. మన చిన్న చిన్న గ్రో బ్యాగ్లలో వేసినా కూడా అసలు ఆకుకూరలకు పెద్ద మట్టి అక్కర్లేదు, ఒక 2-3 ఇంచుల మట్టి ఉంటే చాలు, ఎవ్వరమైనా ఈజీగా పండించుకోవచ్చు. ఇక కొత్తిమీర అయితే నాకెవరు అడ్డు అన్నట్టు పెరుగుతుంది ఇట్లా పొడుగుగా. అసలు మన కూర కోసం అయితే ఇప్పటికి కొంచెం కోసుకుంటా. ఈ ఎండాకాలం రాగానే ఆకుకూరలు ఎట్లా పండియాలనో ఇంత ఎండలకు అనుకుంటారు కానీ ఏం అవసరం లేదండి. మన మిద్దె మీద చక్కగా రోజు ఒకసారి చూసుకుంటూ నీళ్లు పోసుకుంటూ
కొంచెం షేడ్ నెట్ ఉంటే షేడ్ నెట్ కింద లేకున్నా కూడా మనం చక్కగా 2 పూటల నీళ్లు చల్లుకుంటుంటే ఇంత గ్రీనరీగా ఇంత పచ్చగా వండుకోవచ్చు. ఇక మీరు లైవ్ అయితే చూస్తూనే ఉన్నారు కదా, ఇంత ఎండలల్లో కూడా ఆకుకూరలు అనేటివి ఎంత మంచిగా పెరిగినాయి. అందులో కూడా కసూరి మేతి, మేతి లాంటివి కూడా చిన్న చిన్న సీడ్స్ ఉన్న ఆకుకూరలు కూడా చక్కగా పెరుగుతున్నాయి. అందు గురించి మనకు ఏ సీజన్ అవసరం లేదు, ఆకుకూరలు మాత్రం అన్ని సీజన్ల చక్కగా పెంచుకోవచ్చు. ఇక్కడ చూసిర్రా మన కాశీబుడ్డ పండ్లు అయితే ఎంత హెల్దీగా వచ్చినాయి. నాకైతే పండుగే, ఇక పండినా కొద్దీ మంచిగా తింటా. ఇంకో దగ్గర అయితే మంచిగా వండినాయి, ఆడ తీసుకుందాం. ఇవి కచ్చేవి, ఇంకా ఇప్పుడే కొయ్యొద్దు. ఇది బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే మనం తినాలా. ఇట్లా కచ్చిగా ఉన్నప్పుడు తెంచుకోవద్దు కదా, ఇట్లా కింద వడ్డంగా అయినా సరే, లేదు అంటే మనకు బ్రౌన్ కలర్ వచ్చినాక అయినా కూడా తీసుకోవచ్చు. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు పండింది ఇది. ఆహా, ఎంత టేస్ట్ ఉంటుందో ఇదైతే. చిన్నప్పుడు నిజంగా ఎంత మంది ఇవి తిని ఎంజాయ్ చేసి ఉంటారు కదా. దీని లోపల కూడా చూపిస్తా. సేమ్ మన చెర్రీ టమాటాలు ఎట్లుంటాయో అంతే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అబ్బా, ఇట్లా ఉంటుంది. ఇక మన మెంతి కూర కాబట్టి కొంచెం ఇసుక ఉంటుంది కాబట్టి నేను 2-3 సార్లు ఇట్లా ఆకుకూరను అనేటివి మొత్తం పాలకూర, మెంతి కూర అన్నిటిని ఇట్లా కడుగుతున్నా. ఒకసారి కాదు, మనం 2-3 సార్లు అన్నా కడగాలి. కొత్తిమీర అన్నీ ఒకటే దాంట్లో వేసిన. మనం మెంతుల పొట్టు కూడా ఉంది ఇట్లనే. చూస్తేనే మధ్యాహ్నం అయింది, ఎండ కూడా అయిపోయింది. ఇక మనం వంట చేసుకుందాము. అయితే గుజరాతీ స్పెషల్ ముటియాలు తయారు చేస్తున్నాను. అయితే మనకి ఇంచుమించు మన కుడుముల్లాగా, కానీ టేస్ట్ బాగుంటాయి. నేను 1-2 సార్లు చేసిన. మనం కోసుకున్న పాలకూర, కొత్తిమీర, మెంతము అన్ని కడిగిన మంచిగా. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మామూలుగా ఇట్లా కోసుకొని మన చాపర్లు వేసేసి దాని తర్వాత చాప్ చేస్తా, మంచిగా వస్తుంది అందులో వేస్తే. కొంచెం ఇట్లా కోస్తా. కూరను మొత్తం మనం కోసి ఒక పక్కకు పెట్టేసుకొని, మరీ పెద్ద పెద్దది వేస్తే చాపర్లో కూడా అవ్వదు కాబట్టి ఇట్లా కోసుకొని ఇట్లా పెట్టుకొని చాపర్ తోటి ఒక్కసారి మనం ఇట్లా చేసుకుంటాం. ఎట్లంటే ఇట్లా మంచి సన్నగా వస్తుంది. ఇక చేసింది అంతా ఇట్లా మనం ఒక గిన్నెలోకి, ఒక తాంబాలంలోకి ఇట్లా తీసుకోవాలా. ఇక మనం ముటియాలు తయారు చేద్దాం. వీటిని అయితే గుజరాతీ వాళ్ళు ఎక్కువ వరకు చలికాలంలో చేసుకుంటారంట. ఎందుకంటే కొంచెం మెంతికూర చలికాలంలో ఎక్కువ వండుతుంది, అట్లనే కొంచెం సద్దపిండి కూడా వేస్తే మంచిదని అప్పుడు ఎక్కువ చేస్తారంట. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, కొంచెం సద్దపిండి తీసుకుంటున్నా. మనం ఎంత చేస్తామో దాన్ని బట్టి అన్ని తీసుకోవాలా. ఇది వచ్చి నేను శనగపప్పుని కొంచెం బరకగా ఇట్లా గ్రైండర్ చేసుకున్నా. మామూలుగా శనగ పిండి కూడా వేయొచ్చు, కానీ ఇట్లా చేస్తే చాలా బాగా వస్తుందని ఇట్లా చేసేసుకున్నా. ఇది ఒక భాగము. మళ్ళీ కలిపినప్పుడు మనం చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇదేమో గోధుమ రవ్వ ఉంటుంది కదా, దానిని కూడా మిక్సీ చేసి ఇట్లా రవ్వలాగా, సన్నటి రవ్వలాగా చేసిన. లేదు ఇవన్నీ లేకుంటే మనం గోధుమ పిండి కూడా వేయచ్చు డైరెక్ట్. శనగపిండి, గోధుమ పిండి అట్లా. గోధుమ పిండి ఇది శనగది ఇంకో కొంచెం వేస్తా. దాని తర్వాత కారం, కొంచెము పచ్చి కారము, కొంచెం ఉప్పు వేసి చేసిన ఉప్పు ఇది. దాని తర్వాత అల్లము, ఎల్లిగడ్డ కొంచెం దంచి పెట్టుకున్న కచ్చబెచ్చగా. దాని తర్వాత కొంచెం జీలకర్ర, వామ ఇది. దాని తర్వాత పసుపు కొంచెం ఎక్కువ వేస్తే కలర్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పంటి కిందికి వచ్చినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత కొంచెం సోడా, చాలా కొంచెం అంతే. ఇంకా అసలైన ఇంగ్రీడియంట్ మన ఉప్పు. కారంలో కొంచెం ఉంది, ఆకుకూరల్లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూసి వేస్తున్నా కొంచెమే. ఇంకా అన్నిటినీ ఫస్ట్ నీళ్ళు వేయొద్దు. మనందరికీ తెలిసిందే కదా, ఆకుకూరలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే వీటినే బాగా కొంచెం చేతులతోటి ఇట్లా మర్దన చేసినట్టు ఇట్లా పిసకాల. ఇప్పుడు మనకు కొంచెం పిండి కావలిస్తే కొంచెం పిండి వేసుకోవచ్చు. కొంచెం పెరుగు కూడా మంచి బైండింగ్కి వస్తుంది, అట్లనే పులుపు కూడా వస్తుంది. అయితే ఇందుట్లో మనము ఏవైనా కానీ సరే, సోరకాయ కానీ క్యారెట్ కానీ, ఇంకా సొరకాయ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకు అంటే వాటిలో నీరు ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి. సొరకాయ కూడా మనము అంటే గీక్తాం కదా చెక్కులాగా, అట్లా గీకేసి అది వేసుకుంటే అసలు నీళ్ళే పట్టవు అట్లా చేస్తే మాత్రము. ఇట్లా సరిపడా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని ఇట్లా వేసి ఒక సగం పక్కకి పెట్టుకున్నా. ఇట్లా బాగా కలపాలి. అస్క్ అంటారు కదా, ఇట్లా అస్క్ రావాలి, లేదంటే ముటియాలు అనేది విడిపోతుంది. ఎందుకంటే ఆకుకూరలు వేసినాం కాబట్టి కొంచెం ఇట్లా బాగా కలిపితే మంచిగా వస్తుంది.
ఇది పక్కకెట్టేసి మళ్ళీ దీన్ని కూడా మెంతి కూర వేసే అని కాదు, మనం వీటితోటి పాలకూర ఏదైనా చేయొచ్చు, కానీ మెంతి కూరతోటి ఎందుకంటే మెంతి కూర అనేది మనము పరోటాలల్లో కానీ ఇట్లా కానీ ఎక్కువ పడుతుంది కదా, అందుకని ఇట్లా చేసుకోవాలా. లేదు అని అంటే ఇంకా వేరే ఆకుకూరలతోటి కూడా చేసుకోవచ్చు. కొంచెం చేతికి ఇట్లా నూనె రుద్దేసుకొని రెండు చేతులకు ఇట్లా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇట్లా చిన్నగా మనకి ఏ షేప్ రౌండ్గా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లా కావాలనుకుంటే అట్లా. అన్ని ఒకటే సైజులో చేసుకుంటే ఏంటంటే మనకు ఉడికేటప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది. హిందీలో దీన్ని ముఠియా అని ఎందుకంటారంటే పిడికిలిని ముట్టి అంటారు కదా, అంటే మనం ఇట్లా చేస్తాం కాబట్టి దీన్ని ముఠియాలు అని పేరు పెట్టారు. భలే ఉంటాయి మాత్రం టేస్ట్. ఇక మనకి ఇడ్లీ ప్లేట్లలో వస్తాయి కదా, ఇట్లా మోమోస్ చేసుకోవడం కానీ ఏమన్నా ఉడకబెట్టడం కానీ కొంచెం ఇట్లాంటి వాటిలలో ఏం చేయాలంటే ఇవి పెట్టేసుకోవడమే. దానికోసం ఫస్ట్ కింద కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదన్నా రుద్దుకొని ఇట్లా వరుసగా పెట్టుకోవాలన్నీ. ఇవి ఇట్లా పెట్టేసుకున్నాక మళ్ళీ రెండో ప్లేట్ కూడా ఇప్పుడు మనం ఈ వెడల్పు పెట్టుకుందాం. ఇవి నేను చేసిన కొన్ని తక్కువ అవుతాయో పెట్టేద్దాం. ఇట్లా ఈ రెండు పెట్టినాక దీనికి పైన ఒక స్క్రూ ఇస్తుంది, ఇది పెట్టేసుకొని మనం తీసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇది మన నీళ్ళు ఆల్రెడీ అడుగున పోసి పెట్టిన, చూస్తా కొన్ని ఎక్కువ అయితే తీస్తా, కొన్ని ఎక్కువ అయ్యేటట్టున్నాయి గ్లాస్లో తీస్తా. ఆల్రెడీ పొయ్యి మీద ఫస్ట్ ఇడ్లీ కుక్కర్ పెట్టేసిన, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసున్నర నీళ్లు పోసిన, అవి మరుగుతున్నాయి. దాని తర్వాత ఇది పెట్టేసుకొని మనం ఈ అద్దం మూత ఇట్లా పెట్టేసుకొని ఇక మంచి ఒక 10 మినిట్స్లో కుక్ అవుతుంది. మరీ మంట ఎక్కువ పెట్టొద్దు, మరీ చిన్నగా పెట్టొద్దు, మీడియం మంట ఇట్లుంటే కరెక్ట్ 10 నిమిషాలలో కుక్ అయిపోతుంది. అప్పుడు చూద్దాం. ఇక 12 నిమిషాలు పట్టింది నాకు ఉడకడానికి. అయితే మామూలుగా 10 నుంచి మనం 12 నిమిషాల మధ్యలో మంచిగా ఉడికిపోతాయి. ఫస్ట్ అయితే దీన్ని మనం ఇంకో వాయి ఉంది కాబట్టి కుక్కర్ని అట్లనే నీళ్ళని అట్లనే పైన పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇది తీసేస్తున్నా. ఈ స్క్రూ తీసేసి మనం ఇందులో ఇట్లా తీసేస్తాం. ఇట్లా నొక్కి చూస్తే మనం ఏదన్నా చిన్న స్టిక్ లాంటిది స్పూన్ లాంటిది పెట్టినా మనకు తెలిసిపోతుంది. ఇది ఇప్పుడైతే ఇవన్నీ అయినాయి. ఇక మన తోటల్లో ఉల్లికాడలు తాలింపు కోసము పచ్చిమిర్చి కరివేపాకు తెచ్చుకున్న, ఇది లైట్గా సన్నగన్నా కట్ చేసుకోవచ్చు, పెద్దగన్నా కట్ చేసుకోవచ్చు. ఇక తాలింపు కోసం అయితే మట్టి ముక్కుడు పెట్టుకున్న, నూనె వేసుకుంటున్నా. ఉల్లిపొరక మిర్చి కరివేపాకు 3 వేసేసిన. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎందుకంటే ఇప్పుడు వేస్తే అవి చిటపటలాడతాయి. ఇప్పుడు కొంచెం నువ్వులు ఇట్లా ఎక్కువనే పోసుకోవాలి. నువ్వులు కూడా మన ఆరోగ్యానికి మంచిదే కదా, ఎట్లనో అట్లా కడుపులోకి వెళ్ళిపోతుంది మంచి కాల్షియం. ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు. ఎక్కువ మనం అంటే చిరిగిపోయినట్టు అయితే కాబట్టి కొంచెం లైట్గా పొయ్యి అయితే కొంచెం సిమ్లో పెట్టేసి మనం ఇట్లా కలుపుకోవాలి, అంతే. ఇక అయిపోయింది. ఇక మట్టిది కాబట్టి మనకి ఈ వేడి అనేది సరిపోతుంది. దించుతున్నా, ఒక్కసారి ఇట్లా అనుకున్నాం. ఇక మన ముఠియా అయితే రెడీ అయిపోయింది. ఇంత బాగున్నాయి కదా చూడనికే. నాకేమనిపించింది అంటే మన దగ్గర ఫ్లవర్ టమాటాలు ఉన్నాయి కదా, వీటిని డెకరేషన్ కోసం మధ్యలో కట్ చేసేసి దీంట్లో పెడదాం అనుకుంటున్నా. అసలు ఇట్లుంటది ఇంచుమించు మన బాటసారి టమాటా లాగా కనిపిస్తుంది, కానీ చిన్న సైజు ఇట్లా ఫ్లవర్ లాగా భలే వస్తాయి అబ్బా ఈ టమాటాలు మాత్రం. ఇట్లా మనం తినడానికి డెకరేషన్ కూడా వాడుకోవచ్చు. వీటి మధ్యలో పెడితే ఎంత అందంగా ఉంది కదా, ఒక రూబీ లాగా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. ఇక టేస్ట్ చేసి చూస్తా. నిజంగా ఎంత టేస్ట్ ఉందో. మనము ఆకుకూర అనేది ఇట్లా ఎక్కువ వేసుకోవాలా. నాకు తెలిసి పిండి కన్నా ఇట్లా రవ్వల్లాగా చేసి పోస్తే ఇట్లా ఉడికి సూపర్ టేస్ట్ ఉంది. హెల్దీ అనగానే మనకేంటంటే ఏదో కొంచెం తింటాం కదా, ఇది అట్లా కాదు. మనం మిర్చి బజ్జీలు ఎంత ఇష్టంగా ఇంకోటి ఇంకోటి అని ఎట్లా తింటామో ఇది అంత టేస్టీగా ఉన్నాయి, అంత హెల్దీ ఫుడ్. నిజంగా సూపర్. మంచిగా చేసుకొని తినాలనుకుంటే మాత్రం కొంచెం చల్లారినాక కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇష్టం ఉంటే ఇందులో ఇంకా కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. పులుపు కావాలనుకుంటే సొరకాయ గీకేసుకోవచ్చు. నిజంగా నాకు నచ్చిన ఫుడ్లల్లా హెల్దీ ఫుడ్ ది బెస్ట్ ఫుడ్ అనుకోవాలి. నూనె అయితే నేను ఇంకా కొంచెం ఎక్కువనే వేసిన తాలింపులో, కానీ ఈ కొంచెం కూడా వేయకున్నా సరిపోతుంది. సూపర్ టేస్ట్ అబ్బా. ఇది అందరు చేసుకొని తినండి. ఇది ఎట్లుందో కూడా నాకు కూడా కామెంట్ చెప్పండి, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనిపిస్తుంది. ఇదైతే గుజరాతీ స్టైల్ హెల్దీ టేస్టీ ఫుడ్. మన దాంట్లో కూడా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇంకేమన్నా ఇట్లా టేస్టీ హెల్దీ స్టీమ్ కానీ ఇట్లా హెల్దీ ఏదన్నా ఉంటే
మీరు కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుందాం. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.